శృతి హాసన్ ఈ వారం 2 సినిమాలతో దండెత్తింది. రష్మిక కోలీవుడ్ లో మాస్ మతిపోగొట్టేందుకు వారసుడితో కలిసి వచ్చింది. మంజు వారియర్ కూడా ఈ వీక్ అజిత్ తో కలిసి యాక్షన్ డ్రామాతో తెగించేసింది. మరి ఈ వీక్ ఎవరి గ్లామర్ కి బాక్స్ ఆఫీస్ లో కాసుల కలగల వినిపిస్తోంది? ఈ వారం ముగ్గురు హీరోయిన్ల ఇంట్లో సంక్రాంతి సందడులే అన్నారు. శృతి హాసన్, రష్మిక, మంజు వారియర్లు కొత్త సినిమాలతో ఈ వీక్ దండెత్తితే సక్సెస్ మాత్రం ఒక్కరికే దక్కింది. తెగింపు టాక్ వీక్ అన్నారు. దీంతో అజిత్ తో జోడీ కట్టినందుకు మంజు వారియర్ కి తమిళ్లో తప్ప తెలుగులో కలిసి రాలేదంటున్నారు. అయితే శృతి హాసన్ మాత్రం ఈ వారం నక్కతోక తొక్కినట్టే కనిపిస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. వాల్తేరు వేరియా దూసుకెళ్తుంటే వీరసింహగా మెల్లగా బాలయ్య మూవీ పుంజుకుంటోంది. సో ఒకే దెబ్బకి 2 పిల్లల కాన్సెప్ట్ లానే శృతి వీక్ పెంచేసినట్టుంది. ఇక ఈ పండకి పంచి పడిందంటే రష్మికకే అంటున్నారు. వారీసు తమిళ్లో సోసోగా ఆడితే తెలుగులో టాక్ వీక్ అయింది. మిక్స్డ్ టాక్ పెరిగింది. సో ఈడాది మాస్ హిట్ మాత్రం రష్మికకు మిస్ అయింది. మంజు వారియర్ తెగింపుతో రష్మిక వారసుడితో ఈ పండగ మిస్ చేసుకుంటే శృతి మాత్రం పండగ చేసుకుంటోంది. సంక్రాంతి, పొంగల్ 2 వెర్షన్లు తెలుగులోనే ఎంజాయ్ చేస్తోంది.